నమస్తే మేడం. మా నమస్తే నేచర్ సార్. మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం పలుకుతున్నానండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాలు, మీరు చేసే సేవ, అలాగే మీ ఉయ్యాల స్తంభాల గురించి కూడా మాట్లాడతారని కోరుకుంటూ, ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి. నమస్తే అండి సారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి నా ఆత్మపూర్వక పాదాభివందనాలండి. మాది టేకి అనే గ్రామం అండి. మాది టేక్ అనే గ్రామం అయితే మా అమ్మగారిది రాలండి, మా అత్తవారిది టేక్ అండి. ధ్యానం అందటం ఫస్ట్గుంటని మేము మొట్టమొదటగా ధ్యాన పరిచయం ఎలా జరిగిందంటే అండి, అంగర గ్రామంలో రమణ గారని ఆయన టీవీలు మెకానిక్ పనిచేస్తారండి. ఆయన రమణ గారు అంగర గ్రామం అండి. మీ పేరు, నా పేరండి నాగసూర్య కుమార్ అండి. మీ ఊరు, మా ఊరండి టేకండి. చెప్పండి. నా పేరు నాగసూర్య కుమార్ అండి. మా హస్బెండ్ గారి పేరు రామగోవింద్ గారు. నాకు పాప బాబునండి. మేము ధ్యానంలోకి వచ్చండి, ఇది 3వ సంవత్సరం అండి. అయితే రమణ గారు అంగర గ్రామం, ఆయన టీవీ మెకానిక్ పనిచేస్తారండి. ఆయన ద్వారా మా అందరికీ కూడా టేకి గ్రామం అందరూ కూడా ఆయన వల్లే మేము మారేమండి. ఆయన మెకానిక్ పని చేస్తూ ఉండగా మా ఊరి ఒక కరెంటు వర్క్ చేస్తారండి. ఆయన పేరు గోవింద్ గారు. అయితే ఆయన ద్వారానే మాకు అందిందండి జ్ఞానం. ఆయన మొట్టమొదటగా టీవీ గురించి బాగు చేస్తాకి వెళ్తే ఆయన దగ్గరికి ఆ ఫోటో ఎవరిదని పత్రిసార్ ఫోటో చూసి ఆయన అడగటం జరిగిందండి. ఆయన పత్రిసారు జానం అనే ఒక గురువు అని చెప్పడం జరిగిందండి. ఆయన అలా నేర్చుకుని మా టేకి వచ్చి మాకు మా నా ఆయన రామగోవింద్ గారికి మా హస్బెండ్ గారికి చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత పేరవరం చూడటానికని వెళ్ళారండి. వెళ్ళాక అక్కడ అవన్నీ చూసి ఆయన చాలా బాగుంది, అద్భుతమైంది, జీవితంలో ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాము కానీ ఎక్కడ మనకు దొరకలేదు, ఈ ధ్యానంలో చాలా ఆనందం ఉందని ఆయన చెప్పడం జరిగిందండి. అలాగ టేకి నుంచి ఒక 5-6 వెళ్ళటం జరిగిందండి. అప్పుడు వెళ్ళగానే పత్రిసార్ ఫ్లూట్ మ్యూజిక్తో వాయింతున్నారటండి. వీణాగానంతో మైమర్చిపోయి ఆనందంతో వెళ్ళిన నలుగురు వేరే పని మీద వెళ్తే ఈయన అలాగే కూర్చుండిపోయి గురువుగారి దగ్గర ఆ సంగీతంతో మునిగిపోయి ధ్యానంలో లీనమైపోయి ఈయన ఆహా ఎక్కడెక్కడో నెతుక్కుంటున్నాం ఇన్నాళ్ళ మట్టిని, ఇది కదా అసలైందని ఇంటికి వచ్చి నాకు చెప్పడం జరిగిందండి. అప్పుడు నేను వెళ్ళలేదండి ఆయన కూడా. అయితే మిగతా వాళ్ళు వేరే పని మీద భోజనాలు పడ్డానికి అలా అలా వెళ్ళిపోయిన ఈయన ధ్యానంలో లీనమైపోవటంతోనే ఇందులో ఉన్న ఆనందం ఇంకెందులో లేదని ఇంటికి వచ్చి నాకు చెప్పగానే చాలా బాగుంది అలా అన్నాను. అప్పుడు నేను పూజలు ఎక్కువ చేసేదాన్ని అండి, దేన్ని నమ్మేదాన్ని కాదు. నేను నమ్మకపోతే మీరు ఇలాగే చెప్తారు మళ్ళీ మామూలే అని చెప్పడం జరిగిందండి. శాకాహారమే తినాలంట, ఇది ధ్యానం అట, అలా ఇలా అని చెప్పారు. ఇప్పుడు ఇలాగే చెప్తారు, తర్వాత మళ్ళీ పిల్లలకి వండి పెట్టు అయ్యి అని ఇబ్బంది పెడతారని నేను ఆయన్ని అనటం జరిగిందండి. ఆయన అలా కాదని కొన్నాళ్ళ వరకు మేము శాకాహారులుగా ఉన్నాం. ఈయన అమరావతి ఒక 5 సంవత్సరాలు ఈయన తాపీ మేస్త్రి అండి. అక్కడికి వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరితో పాటు ఈయన మామూలు నార్మల్ స్థితికి వచ్చేసారండి. మీరు చెప్పారు కానీ ఆచరించలేదని నేను తిట్టేదాన్ని. ఆ వర్క్ అయిపోయి వచ్చేసారండి ఇంటికి. వచ్చేసిన తర్వాత నాకు మా అమ్మగారికి నేను 4వ అమ్మాయినండి. మా అమ్మగారు బాడీ వీక్ చేసినప్పుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయానండి నేను. అప్పుడు ఈయన నాకు ధ్యాన పరిచయం చేయటం జరిగిందండి. రామాలయంలోనండి 1 డే క్లాసులు 41 రోజు అలా పెట్టేవారండి ఇంటింటికి. ఆ కరెంటు వర్క్ చేస్తారన్నాను కదండి, ఈయన బ్రదర్ అని పిలుస్తారండి. ఆయన తమ్ముడు అని ఈయన కలిపి అలాగా పెట్టడంలో అందరూ వచ్చేవారండి. అప్పుడు మా అమ్మగారు పోయిన కొత్తల్లో నేను బెంగ డిప్రెషన్లో ఉండేదానండి. ఏ పూజలు చేయకుండా ఒక మైండ్ డిస్టర్బ్ అయ్యండి. ఇంకా ఏం చేయాలో తెలియక కొన్ని అనుకోని సందర్భాల వల్ల నాన్న వాళ్ళు ఎవరో మాట్లాడకపోవడంతో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను ఆయన బతిమలాడి గుళ్ళోకి తీసుకెళ్ళారండి. వెళ్తే నేను బాబాగారు వేరు పత్రిసార్ వేరని నేను ధ్యానం చేయలేదండి. ఎప్పుడేళ్ళ కళ్ళు తెరుతారా, ఎప్పుడు బయటకు వచ్చేస్తారా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామనే ఆలోచనతో ఉండి నాకు ఒకరోజు అనుకోకుండా మన పత్రిసారు సాయిబాబాలకు దర్శనం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత నీ జీవితం అంటే అయిపోలేదు, ఎంతో ఉంది, నువ్వు మైక్లో పట్టుకుని మాట్లాడే రోజులు వస్తాయని నాకు సార్ వాయిస్ వినపడిదండి. వినపడితే ఇదేంటి, నాకు మాట్లాడటమే రాదు,
నేను మామూలు మనిషిని, నన్ను మైక్ పెట్టుకుని మాట్లాడతావని అంటున్నారేటి అని నేను అనుకునేదాన్ని అండి. ఒక భ్రమ పడుతున్నానేమో అనుకునేదాన్ని. కానీ అండి మేమంతా కూడా కర్తాలో వెళ్ళామండి. ఒక 40 మంది 50 మంది దాకా వెళ్తే అక్కడ నాకు అవకాశం వచ్చిందండి కర్తాల స్టేజీ మీద. అప్పుడు మాట్లాడటం జరిగిందండి. గురువుగారు ఒక సంకల్పం చూసారా, నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు, నీ జీవితం ఇది కాదు, నువ్వు ఎంతో మందికి చెప్పడానికి వచ్చావని గురువుగారు నాకు అప్పుడే చెప్పారు. అది గురువుగారు శరీరం లేకపోయినా ఆయన అన్న మాట నెరవేరింది కదండి. అలాగే జీవితం ధ్యానంలో రాని క్రితం మూసేసిన పుస్తకం అండి. జి ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెరిసిన పుస్తకం. ఎన్నో నేర్చుకున్నామండి. తల్లిదండ్రులు జన్మనిస్తే గురువుగారు పునర్జన్మనిచ్చారండి నాకు. ఈవేళ ఇలాగ ఉన్నానంటే ఒక పత్రి సార్ పెట్టిన భిక్ష అండి నాకు. ఎలా తినాలో నేర్పారు, ఎలా ఉండాలో నేర్పారు, ఎలా మాట్లాడాలో, ఎలాగా మనం మసలాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా అన్నీ నేర్చుకున్నామండి. అంతా కొత్తదనమే. జీవితం అంటే ఆట, జీవితం అంటే పాట, జీవితం అంటే ఎంతో ఉన్నతమైన స్థితి అని అర్థమైందండి. అంత క్రితం ఎదవ జీవితం ఎందుకు వచ్చిన బతుకు అనుకునేవాళ్ళం అండి ఏదన్నా. కానీ ఇంత అద్భుతమైన జీవితం ఎంతో ఉందని తెలుసుకున్నామండి. ఇది నిజంగా చెప్పడానికి కూడా మాటలు రావండి. జీవహింస మహాపాపం అండి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. మనకి ఏదన్నా చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతాం. వాటిని చంపుకుని ఆ మాంసాన్ని వండుకు తింటున్నాం. ఎంత పాపం చేస్తున్నాం అని తెలుసుకునండి. నాకు చిన్నప్పటి నుంచి శాకాహారం ఇష్టం అండి. కానీ తెలియదు కదండి తినేవాళ్ళు. కానీ ఇది నాకు ఈ స్పిరిచువల్ జర్నీ ఎందుకు నచ్చిందంటే శాకాహారం ఆహారం అని గురువుగారు చెప్పడం, నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పడం నాకు ఎంతో బాగా నచ్చినాయండి. ఈ రెండు కూడా అద్భుతం అని నాకు నచ్చినాయండి. ఏది కూడా తలనొప్పిగా నుంచి కాళ్ళ గోటి వరకు మనం ఏమొచ్చినా నయం చేసుకోవచ్చు. అదంతా కూడా మనలోనే ఉందని తెలుసుకున్నామండి. అలా ఎన్నో ఫేస్ చేశానండి. అన్నిటినీ కూడా ధ్యానం వల్లనే నేను ఈవేళ ఇలా ఉన్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చెయ్యాలండి. ధ్యానం ఎందుకు చేయాలి? మన కోసం మనం చెయ్యాలి. ఎక్కడెక్కడో ఉన్నాయని ఎన్ని హాస్పిటల్ ఎన్ని దుక్కులు తిరుగుతున్నారో చూసారా తెలియక. అందుకే అండి మనం ఏదైతే పొందేమో జీవితంలో అది ప్రతి ఒక్కరికి చెప్పాలన్న నా తపన లోపల. ఎంత దూరమైనా సరే అండి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి క్లాసులు చెప్తామండి. ఆయన, నేను, మా పాప కూడా. మేము పూర్తిగా మా ఫ్యామిలీ అంతా కూడా శాకాహారమేనండి. ప్రతి ఒక్కరిని కూడా తెలుసున్న వాళ్ళందరికీ ధ్యానం చేసుకో, మా ఆరోగ్యం ఎంతో బాగుంటుందని చెప్తామండి. అయితే కొంతమంది మూర్ఖులు తెలియక హింసే చేసుకుని బతుకుతున్నారండి. వాళ్ళకి తెలియక. మనం ఒకప్పుడు తిన్నాం, కానీ ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు తెలుసుకుని శాకాహారమే మానవాహారం అని తెలుసుకుని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పాటించాలండి. ప్రతి ఒక్కరూ. మన రోగాల కారణం మనమేనండి. ఎన్నో జీవుల్ని చంపుకుని తింటున్నాం, మన పొట్టలో వేసుకుంటున్నాం. అవన్నీ ఎక్కడికి వెళ్తాయండి? ఆ పాపాలన్నీ మనమే అనుభవిస్తాం. కొన్ని జన్మల్లో ఏ పుణ్యమో చేసుకుంటేనే కానీ ఈ జ్ఞానం అనేది అందదండి. నిజంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు నడయాడే దైవం అండి ఆయన. ఆయన ఇచ్చిన ఈ జ్ఞానం ఏం చెప్పినా ఎంత చెప్పినా కూడా తక్కువేనండి. ఈ మానవులందరూ కూడా తెలుసుకోవలసిన విషయం శాకాహారం తినాలండి. ఓకే మేడం. మరి ఇంట్లో చేసే ధ్యానానికి పిరమిడ్లో చేసే ధ్యానానికి ఏమైనా వ్యత్యాసం ఉందంటారా? చాలానంది. మామూలుగా అయితే ఒక వంతేనండి. పిరమిడ్లో ధ్యానం మూడింతలండి సార్. మూడింతలు సార్. మూడింతలండి. అద్భుతమైన శక్తి అండి సార్. మరి పిరమిడ్ శక్తి గురించి ఏమైనా ఒక 4 మాటలు చెప్తారా? పిరమిడ్ అండి చాలా అద్భుతమైన శక్తి అండి. మన రోగాలు మనం ఏదైనా సరే, ఏదన్నా చిన్న రోగం వచ్చిందనుకోండి, పిరమిడ్లో ధ్యానం చేస్తే మటుమాయమైపోద్దండి. దానికి నేను ఎన్నో ఉదాహరణలండి. నేను ఒకసారి పడిపోతే ఎంతో బాధపడ్డానండి. పిరమిడ్లో ధ్యానం చేశాక నాకు నేనే హీలింగ్ చేసుకోగలిగానండి. అంత అద్భుతమైన శక్తి అండి పిరమిడ్ అంటేనే. అందులో ఫుల్ ఎనర్జీ అండి. మనం మామూలుగా చేసింది వేరే, పిరమిడ్లో చేసింది మూడింతలండి. ఈ విశ్వ సంతోష పిరమిడ్ గురించి ఎలా చెప్తారు? ఎలా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమాలు? చాలా బాగా జరుగుతుంది. మేడం గురించి దాని గురించి కూడా ఒక 4 మాటలు. అన్నపూర్ణ మేడం గారు సార్ అయితే నిజంగా వాళ్ళకి నమస్కరించాలండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటండి, అసలు వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారంటే సత్యాన్ని తెలుసుకున్నారండి. సత్యం అనే జ్ఞానం ఇదే కదా మనం తెలుసుకోవాల్సిందని. వాళ్ళు ఏదైతే పొందారో అందరికీ కూడా అందించాలన్న వాళ్ళొక్క తపనతో చూసారా ఎంతమంది వచ్చినా ఎలా చక్కబెడుతున్నారు ఆవిడ. ప్రతి మనిషికి దగ్గరికి వెళ్ళి ఆవిడ రెండమ్మ వచ్చారని ఎంత ప్రేమతత్వం భార్యాభర్తలండి. వాళ్ళని చూసి మనం ఎంతో నేర్చుకోవాలండి. మరి మీ ఉయ్యాల జంబాల పిరమిడ్ గురించి కూడా ఒక 4 మాటలు చెప్తుంది.
మా ఉయ్యాల జంబాల క్షేత్రం అండి చాలా గొప్ప క్షేత్రం అండి. అది అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ధ్యానం చేసుకుంటే అలా ఏది అనుకున్నా అది కంపల్సరీ జరుగుతుందండి. అది అది అద్భుతమైన శక్తి క్షేత్రం అండి అది. అక్కడ అందరూ కూడా మా వంతు అని ప్రతి ఒక్కరు కూడా వర్క్ బాగా చేస్తారండి. వారానికి నెలకి 4 వారాలండి. నెలకి 4 వారాలండి. సోమవారం ప్రతి సోమవారం 2-4 వరకు ధ్యానం చేసుకుంటామండి. ఒక గంట సజ్జన సాంగత్యం చేసుకుంటామండి. ఒక్క ఆటో జనం వస్తే గొప్ప అనుకునేవారండి. అలాంటిది 10 మంది ఆటోల దాకా వచ్చండి. లేడీస్ అంతా కూడా మహిళలందరూ కూడా ధ్యానం చేసుకుని సజ్జన సాంగత్యంతో ఆనందంగా ఉంటామండి. నెలకు ఒకసారి అండి అమాసకి క్లాసులు జరుగుతుందండి. మరి ఇప్పుడు యువతరం ఉన్నారు కదా, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాఖలుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం చాలా ప్రేక్షకులు చెప్పండి. ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయాలండి. ధ్యానంతో మనం పిల్లలకి పుట్టిన కానించి ధ్యానం గురించి పరిచయం చేయాలండి. తెలియక మూఢ నమ్మకాలతో బలమని వాళ్ళని బలివంతంగా వాళ్ళకి అలవాటు చేస్తున్నాం. అది చాలా పొరపాటు. మనం తెలుసుకోలేదు, అందుకే మనం ఇలా తయారాం. మనం తెలుసుకున్నాం, మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి. పుట్టిన కానించి వాళ్ళకి శాకాహారం గురించే చెప్పాలి, వాళ్ళకి శాకాహారమే పెట్టాలి. చాలామంది తెలియక ఏ అనుకుని బలం అనుకుని అయ్యి అనుకుని ఇయ్యి అనుకుని చేస్తున్నారండి. అది చాలా చాలా తప్పండి. ఒక జీవహింస అన్నది మహాపాపం. అది గురువుగారే మనకి ఆదర్శం. మరి శాఖాహారాలు వెళ్తుంటారా? వెళ్తాం సార్. ఎక్కడ శాకాహార ర్యాలీ అయినా మా సారు నేను మా పాప తప్పకుండా వెళ్తామండి. మా బాబుని ఎక్కడ మీకు బాగా అనుభవం ఉంది శాఖాహారాలు ఎక్కడికక్కడే అనుభూతి అండి. ఏ ర్యాలీ అది తక్కువ ఇది ఎక్కువ అని ఏమీ లేదు. కాకపోతే ఎండ వచ్చినా కూడా ఎండని తెలియదండి. ఆ వైబ్రేషన్ ఉత్తప్పుడైతే 2 అడుగులు ఎత్తే అలసిపోయి బాబోయ్ అనుకుంటాం. కానీ ఈ ఇది చూడండి, ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆ ఎనర్జీ వేరండి. అది ఒక నెలల వరకు కూడా మనకి ఎంత శక్తిని ఇస్తుందంటే అండి, అంత శక్తి అది వర్ణించలేమండి. అది అంత శక్తి ఉంటుందండి. చాలా చాలా ఇప్పుడు చెట్లు నరికి బిల్డింగ్లు కట్టడం, చెరువుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, మరి వాటి మీ అభిప్రాయం ఏంటి? ఆ చెట్లే లేకపోతే అండి నీడ అనేది ఉండదు కదండి. మన పూర్వీకులు చూడండి చెట్లు నాటేవారు. ఇప్పుడు మనకి తరతరాలు మనం అవి ఎంతో హాయిగా నీడగా ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చెట్టుల్ని నరకకూడదు. అది చాలా చాలా తప్పండి. వాటిని మనం ప్రేమించాలండి. చెట్టి దాన్ని మనం ఏది అది మనల్ని ఆశించదండి. అలాంటిది మనం ఆ వృక్షజాతిని వాటిని నరుకుతున్నాం. ఎంత తప్పునండి. ప్రతి ఒక్కరు తెలుసుకునండి మనమే రక్షించుకోవాలండి. మనకు మనమే దేవుళ్ళు అని గురువుగారు చెప్పారు కదా, అలాగే తెలుసున్నంత మట్టికి అందరూ కూడా ఈ చెట్లనన్నా నరకకూడదండి. చాలా అది పాపం కూడానండి తెలుసుకోవాలంటే. ఒకవేళ అంతగా అత్యంత అవసరం అవుతే దాన్ని నరికే ముంగట ఒక 2 చెట్లు నాటంటండి, అప్పుడు దాన్ని తీయాలంట. కానీ దాన్ని అస్సలు తీసే హక్కు కానీ అధికారం కానీ మనకు లేవండి. ఓకే మేడం, మీ విలువైన సమయాన్ని మన ఎగ్జిబిషన్ ఛానల్ కేటాయించి మంచి అనుభవాలు మంచి జర్నీలు పంచుకోవడానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ ఛానల్కి ఎంతో కృతజ్ఞతలు సార్. ప్రత్యేకంగా ఈ ఛానల్ పెట్టి ఇంకా ధ్యానాన్ని ఎదురు తీసుకెళ్తున్నందుకు మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మీకు ఎంతో ఎంతో కృతజ్ఞతలండి సార్.